యేసు రక్తం నీ మీద ప్రోక్షింపబడలేదు అనుకోండి, అమాంతంగా మీద పడి తొక్కుతా ఉంటాడు. మీ దగ్గర దేవుని వాక్యం లేదనుకోండి, తొక్కుతాడు. మీకు సాక్ష్యం లేదనుకోండి, తొక్కుతాడు. చెప్పకూడదు కానీ చెప్పాలి. బుధవారం స్త్రీల కొలి జరుగుతుంది. ఎప్పుడుది? ఇది ఏ 30 ఏళ్ల క్రితందో చెప్తున్నాను నేను. ఒక చోట జరిగింది, ఎవరో చెప్తే విన్నా. హోసన్న మందిరి కాదులేండి, వేరే ఒక సంఘంలో బుధవారం స్త్రీల కూడిక జరుగుతుంటే, స్త్రీల కూడిక అయిపోయిన తర్వాత ఆ చర్చికి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎవరో ఒక దయ్యాన్ని తీసుకెళ్ళారంట. అంటే దయ్యాన్ని అంటే ఆ పేటలో ఒక ఆవిడ దయ్యం పట్టుంటే ప్రార్థన చేపిద్దామని తీసుకెళ్ళారంట. వాళ్ళు అన్ని జనులు ప్రార్థన వాళ్ళు ఆవిడని తీసుకొచ్చారంట. ఈమె ఇక్కడ కూర్చొని దయ్యాన్ని ఇంకా ఆ మాత్రం ఆవగింజని తీస్తే అల్లుకుంటుందంట. మామూలు బిల్డప్ కదా ఆవిడ. మామూలుగా ఆవిడ సేవకు రాక మునుపు కలుపు మొక్కలు తీసుకునేదంట. మా పాస్టర్లకున్న గొప్ప కృప ఏంటంటే, పొట్ట పొలిస్తే అక్షరం రాకపోయినా దయ్యాలతో మాత్రం ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారు. అది ఇక్కడ బ్యూటీ అంటే. ఇవి లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమ్ అవుట్ అంటుందంట. దయ్యం కాసేపు చూసి ఆ దయ్యం పట్టిన వాళ్ళు అన్ని జనులు, ప్రార్థన వాళ్ళు కాదు. ప్రార్థన వాళ్ళకి దయ్యాలు ఉండవు కదా, ఎవరో. ఇక ఆ 10 మంది స్త్రీల సమాజం ముందు బిల్డప్ సంపాదించుకుందామని కమ్అట్ ఆ దయ్యం ఎట్లా చూసి, ఏంటి కమ్అట్? రాను నేను బయటికి, రాకపోతే ఎలాగా? నువ్వు పెట్టుకున్న సవరం ఎవరిదో తెలుసా? నా ఫ్రెండ్ది అందంట. దెబ్బకి పాస్టర్ ఓకే హల్లెలూయా. మీకు అర్థమైంది? ఎవరో ఒక కత్తె బాధలు తట్టుకోలేక భర్త చంపేశాడంట. ఆ చచ్చిపోయిన మనిషిని ఆ ఎంట్రుకలన్నీ తీసేస్తారు కదా, అదేదో చేస్తారు చూడు, పోస్ట్ పెయిడ్ కాదురా, అదేంద్రా, అదేలే. వాడు పిచ్చి ఎంటుకలు అమ్ముకునేవాడు. చచ్చిపోయిన దాని ఎంటుకలని శుభ్రంగా నవరత్న నూనె పెట్టి అమ్ముతా ఉంటే ఈ పాశ్రమ కొనుక్కుంది. ఇప్పుడు ఈ పెట్టుకున్న సవరం ఎవరిది? వీళ్ళ ఫ్రెండ్ది అంట. మనకు సాక్ష్యం లేదనుకో, సాతానుగాడు మనల్ని మామూలు ఆడుకోడు. బైబిల్లో కూడా ఒక పాస్టర్ గారి కొడుకులు, అపోస్తుల కార్యంలో ఒక పాస్టర్ గారి కొడుకులు బిల్డప్ ఇద్దామని దయ్యాన్ని పట్టుకుని జుట్టు పట్టుకుని ఊపుతున్నారు. అది కాసేపు ఊగి అది మామూలు కాదు అది. మరి అది చైనా దెయ్యమో ఏదేమో తెలియదు, కానీ దాని కరాటీ, బ్లాక్ బెల్ట్, కుంఫు అన్నీ వచ్చు అనుకుంటా. వీళ్ళిద్దరు పట్టుకుని ఒక్కసారిగా బోర్లేసి వాళ్ళిద్దరు బట్టలు తీసి వాళ్ళిద్దరు మూసుకొని, అరే నాకు పౌలు ఎవరో తెలుసు, సేల్ ఎవరో తెలుసు, హూ ఆర్ యూ వాళ్ళిద్దరు. మా నాన్నగారి పేరు డాక్టర్ రైట్ రెవరెండ్ ఆయన తెలుసు. మరి మీరిద్దరు ఎవర్రా అంటే, మొన్నటి వరకు చైనాలో చదువుకొని వచ్చాం. చైనా అంటే ఒకడు చైతన్యలో, ఒకడు నారాయణలో చదువుకొని వచ్చారంట. చదువుకోకుండా గాడిదల్లారు నాతో ఏం పని రా, దండమక్క ఒక్క నీ పాదం మీద మీ ఇద్దరికి సాక్ష్యం లేదురా. మీ నాన్నగారు ఎవరో తెలుసు నాకు, అలాగే పౌలు ఎవరు తెలుసు, సేల్ ఎవరు తెలుసు, మీరిద్దరు ఎవర్రా? తొందరపడి దయ్యాలతో క్యారం బోర్డు ఆడబాగండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా ఫ్రెండ్ చెప్తా ఉండేవాడు ఎప్పుడు, ఒకడు
2 ఏళ్ల తర్వాత ఖతార్ నుంచి వచ్చాడంట, దుబాయ్ 2 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి వచ్చి మధ్యరాత్రి బస్సు దిగి ఊరు బయట ఊళ్ళోకి వస్తూ ఉంటే ఎవరో ఒక ఆమె తలార పోసుకొని ఊపుకుంటుందంట, ఇసురుకుంటుందంట. వీడు వచ్చేవాడు రాకుండా, బాయ్ టైం ఎంత, ఇప్పుడు తలస్నానం చేసుకొని ఇప్పుడు ఆరబెట్టుకోవడమే, సంస్కారం లేదా అని అంటాడు అన్నాడంట. ఆమందంట లోపల ఒక్కుపోస్తుంటే తీరా చూస్తే సమాధుల తోట. అది అయ్యమందట లోపల ఒక్కుపోస్తుంటే బయటకు వచ్చి ఇసురుకుంటాలే నీకెందుకు రాదట. దెబ్బకి పంచి ఊడిపోయిందానికి. తొందరపడి దయ్యాలతో పెట్టుకోమనండి. యేసు రక్తం ఉండాలి, చేతిలో వాక్యం ఉండాలి, 3 సాక్ష్యం ఉండాలి. ఎవరు ధైర్యంగా ఉంటారు? యోబు స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు నాకు సాక్ష్యం ఉంది కనుక నేను ధైర్యంగా, మరణం అయ్యేంత వరకు నా యథార్థత నన్ను విడిచిపెట్ట.